మనం ఇప్పుడు సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టాక్లో ఎంజీ రోడ్లో ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ ఎంజీ రోడ్లో వాకింగ్ చంపేస్తుంది, ఆసం అనుకోండి. అసలు ఇలాంటి రోడ్డు నేను అసలు ఇప్పటి వరకు చూడనే లేదు. అసలు మనం వైజాగ్లో బీచ్ రోడ్డు ఇవన్నీ చూసే ఉంటాం కదా, అలా ఇక్కడ వెహికల్స్ ఏమో లేకుండా ఓన్లీ షాపింగ్ అండ్ టూరిస్టులు మాత్రం తిరగడానికి ఈ లొకేషన్ ఏర్పాటు చేశారన్నమాట. ఎంజీ రోడ్ అంటే మహాత్మా గాంధీ చూసారు కదా, స్టార్టింగ్లోనే గాంధీ స్టాచ్యూ ఉంది ఇక్కడ. వెనకాల రోడ్డు మాత్రం ఇక్కడ పబ్లిక్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎంత నీట్గా అంటే అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము అన్నమాట. అసలు ఎక్కడ ఒక చిన్న పేపర్ ముక్క కూడా కనపడలేదు మన రోడ్లో. అండ్ ఇక్కడ ఎంత స్ట్రిక్ట్గా ఉంటారంటే పబ్లిక్, ఇక్కడ రోడ్ సైడ్ డస్ట్ వేయడం కానీ లేదా ఇంకేదైనా చిరాకు పనులు చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదన్నమాట. చాలా క్లీన్గా ఉంది. సిటీ మొత్తం కూడా అద్భుతంగా ఉందనుకోండి. చూడండి, వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమైంది. ఈ రోడ్డు చూస్తే చాలు, మొత్తం సిటీ చూడాలంటే అమ్మో మొత్తం నడవాల్సి వస్తుంది. ఇక్కడ దారులు అయితే ఏమీ లేవు, ఉన్నదల్లా షేర్డ్ క్యాబ్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ ఉంటాయో మనకేం అర్థం కావట్లేదు. ఇక్కడ లొకేషన్స్ మనకి గూగుల్ మ్యాప్ కూడా ఎందుకో నెట్వర్క్ సరిగా లేకనుకుంటే సరిగా చూపించట్లా. సిటీ మొత్తం కూడా నడవడానికైతే ఫుట్పాత్ ఉంది. మనం లొకేషన్ మ్యాప్లో చూసుకుని కొంచెం అర్థం చేసుకుని వెళ్ళిపోవడమే తప్ప మ్యాప్ అయితే కరెక్ట్గా చూపించట్లేదు నాకైతే. మరి మిగతా వాళ్ళకి ఎలా ఉందో. ఓకే, వీడియోని లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఈ సిక్కిం స్టేట్ గురించి మీకు ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఇప్పుడు ఈ రోడ్డు చూస్తున్నారు కదా, ఎంత నీట్గా ఉంది అంటే చూడండి, అసలు అద్దంలా మెరిసిపోతుంది. ఇప్పుడు చినుకులు పడినాయి, అద్దంలా మెరిసిపోతుంది. అసలు ఈ స్టేట్లో నేను చూసిన, ఇప్పుడు గ్యాంగ్టాక్ సిటీలో ఉన్నాం మనం. ఇప్పుడు గ్యాంగ్టాక్ సిటీలో ఎంజీ రోడ్ ఇది. ఈ రోడ్ అనేది మెయిన్లీ టూరిస్ట్ కోసం అని చెప్పి బాగా డెవలప్ చేశారు. కానీ ఈ రోడ్డే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి రోడ్డు కూడా చాలా నీట్గా ఉంటాయి. చూడండి, ఇక్కడ చాలా కంట్రీస్ యొక్క ఫ్లాగ్స్ ఇక్కడ అరేంజ్ చేశారు. ఎందుకంటే టూరిస్ట్ ఫ్రెండ్లీ అని చెప్పడం కోసం అని చెప్పి సింబాలిక్గా ఉంటుందని ఫ్లాగ్స్ అయితే అరేంజ్ చేశారు. ఓన్లీ ఈ టూరిస్ట్ ప్లేస్ అనే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి రోడ్డు కూడా ఎంత క్లీన్గా ఉంటాయంటే కనీసం ఒక పేపర్ కూడా కనపడదు మనకి. ఎందుకంటే ఇదంతా కూడా హిల్ స్టేషన్లో ఉండడం వల్ల వీళ్ళు చాలా జాగ్రత్తగా నీట్గా మెయింటైన్ చేస్తారు ఈ సిటీ మొత్తాన్ని కూడా. సిక్కిం స్టేట్కి ఈ గ్యాంగ్టాక్ సిటీనే రాజధాని అన్నమాట. సిటీ మొత్తం కొండల మధ్యలో ఉండే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఇదొకటే నాకు తెలిసి. ఎందుకంటే ఈ ఒక్క సిటీనే కాదు, సిక్కిం స్టేట్ మొత్తం కూడా కొండల మధ్యలోనే ఉంది. అందుకే ఇక్కడ వాతావరణం ఎప్పుడు కూడా లిటిల్ బిట్ కొంచెం వర్షాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వాతావరణం కూల్గా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఏ లాంగ్వేజ్ మనకు అర్థం కావట్లేదు అసలు, కొంచెం విచిత్రంగా ఉంది. కానీ ఇక్కడ కూడా వేరే డిఫరెంట్ కంట్రీస్ ఫ్లాగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈవినింగ్ అయితే చాలా పబ్లిక్ వస్తారు, క్రౌడ్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే పబ్స్ కానివ్వండి, కాంటినెంటల్ రెస్టారెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అసలు గ్యాంగ్టాక్ సిక్కిం మొత్తంలో ఫేమస్ ప్లేస్ ఏదైనా ఉందంటే ఇది ఒక ఫేమస్ ప్లేస్ అన్నమాట. ఎందుకు అంటే క్రౌడ్స్, పబ్ కల్చరు, అండ్ ఇక్కడ క్యాసినోస్ కూడా ఉన్నాయండి, మర్చిపోయాను. రోడ్డు పక్కనే పెద్ద క్యాసినోస్ కూడా ఉన్నాయి. సాయంత్రం అయితే చాలు లైటింగ్లో దగ్గరగా మెరిసిపోతూ ఉంటాయి. ఇది ఇక్కడ మళ్ళీ ఐ లవ్ గ్యాంగ్టాక్, ఇది మధ్యలో పెద్ద వైరల్ కింద పట్టుకుంది. ప్రతి చోట ఐ లవ్, అక్కడికి మా ఊర్లో కూడా ఐ లవ్ అని పక్కన మా ఊరి పేరు రాశారు. ఇప్పుడు ఆ పేరు ఎందుకులే కానీ ఇది ఇక్కడ ఐ లవ్ గ్యాంగ్టాక్ అని రాశారు. ఇదైతే ఏ ఊరెళ్ళినా ఇదే కనిపిస్తుంది, డిఫరెంట్ కలర్స్లో. కానీ రోడ్డు చూసారా ఎంత నీట్గా ఉందో. ఆ చినుకుల్లో అసలు ఎలా మెరిసిపోతుందంటే దగ్గరగా మెరిసిపోతుంది చూడండి. అసలు కింద ఎక్కడ వేస్ట్ అనేది లేదు, చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది మనం ఇంకా కిందకు వచ్చాం. యాక్చువల్గా పైన ఉన్నది ఎంజీ రోడ్ అనమాట. ఇప్పుడు ఆ స్టెప్స్ పైకి వెళ్ళిన తర్వాత ఎంజీ రోడ్డు, ఆ పైన ఉన్న రోడ్డు అయితే ఇంకా అద్దంలో మెరిసిపోతూ ఉంటుంది. అదిగోండి, పక్కన ఉన్న బిల్డింగ్స్ కూడా డిఫరెంట్ కలర్స్. సాయంత్రం అయితే చాలా మొత్తం లైటింగ్లో ఎరగదీసేస్తూ ఉంటుంది అనమాట. ఇది బ్యాక్ సైడ్ అనమాట. మీకు ఇందాక చూపించిన గాంధీ స్టాచ్యూ ఉంది కదా, ఆ గాంధీ స్టాచ్యూ వచ్చి ఫ్రంట్ సైడ్. నేను 2-3 రౌండ్లు వేసాను ఇక్కడ. ఇది కొంచెం చూడండి, పాండా అంటారు కదా దీన్ని, రెడ్ పాండా స్టేట్ యానిమల్ అనమాట. చూడడానికి మంచి డిఫరెంట్గా ఉంది. నేను ఫస్ట్ ఎలుగుబంటి అనుకున్నా దీన్ని చూసి.
ఇందాక వచ్చేటప్పుడు ఎలుగుబంటి అనుకున్నా. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, చిన్నగా ఉంటుంది, వీళ్ళు కొంచెం పెద్ద సైజు డిజైన్ చేసి పెట్టారు. పాండాస్ అనేవి నాకు తెలిసి ఇక్కడే విన్నాను, నేను టీవీలో చూస్తూ ఉంటాను తప్పితే అవి మరి డైరెక్ట్గా అయితే నేను ఎక్కడ చూడలేదు పాండాస్. మీరు ఎవరైనా చూసుంటే కనుక కామెంట్ చేయండి. ఇదిగో కొత్త బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, అసలు చినుకులు పడితే చాలు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం మార్నింగ్ టైంలో ఉన్నాం కదా, ఈవినింగ్ టైము ఇలాగే చినుకులు పడితే, అదే నైట్ టైం కొంచెం చీకటి పడిన తర్వాత ఫుల్ లైటింగ్స్లో రంగురంగుల గొడుగులతో పెంచి కొన్ని వందల వేల మంది తిరుగుతూ ఉంటారు అక్కడ. ఎలా ఉంటుందంటే ఫారిన్ కంట్రీస్ కూడా పనిచేయవు అనమాట. ఇదిగో ఆల్రెడీ కనపడుతుంది కదా మీకు, రంగురంగుల గొడుగులు ఎంత కనపడుతున్నారు కదా, ఎంత అందంగా ఉంటుంది ఊహించుకోండి. నైట్ టైం అలా రంగురంగుల గొడుగులు చుట్టూ లైటింగ్ ఉంటే ఇంకా తీసేస్తుంది కదా. నైస్ ప్లేస్. ఎవరైనా సిక్కిం వచ్చినప్పుడు కంపల్సరీ గ్యాంగ్టాక్లో స్టే చేయాల్సి వస్తే మాత్రం కంపల్సరీ ఎంజీ రోడ్ని అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు విజిట్ చేసే ప్లేసు, చేయాల్సిన ప్లేస్ అది. మీకు మంచి ఫుడ్ కూడా దొరుకుతుంది అక్కడ, డిఫరెంట్ కాంటినెంటల్ ఫుడ్ దొరుకుతుంది. నాకు ఇంకా ఓపిక లేదు, నడిచే ఓపిక లేదు. మనం మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, మరి బాయ్.